సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 19వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండ్ వెల్కమ్ టు ఎవ్రీవన్. బస్ జర్నీలో ఉన్నాము. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్ర గురించి బిపిన్ చంద్ర రాసిన ఆధునిక భారతదేశ చరిత్ర ఏబిసిడి ఆధారంగా భారత స్వాతంత్ర్య ఉద్యమ సంగ్రామం. కొంచెం కనుక మనం పరిశీలిస్తే, అంటే ఇప్పుడు ఉన్న యువత అని ఎందుకు అంటున్నారంటే, పీపుల్ ఆఫ్ మై ఏజ్, ఫ్యూచర్ టైమ్ ఈజ్ లెస్, పాస్ట్ టైమ్ ఈజ్ మోర్. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, అక్యుములేటెడ్ ఎక్స్పీరియన్స్ విసే. ఏదైనా కూడా ప్రూవ్ చేసుకునేది ఎక్స్పీరియన్స్, డబ్బులు కానీ, అనుభవం కానీ, జ్ఞానం కానీ. ఇంకా మన ఆయుష్ ఇదే తక్కువ ఉన్నప్పుడు మనకి కామన్ సెన్స్ తో తెలుస్తుంది. 75 ఏళ్ళు బతికినప్పుడు ఇంకా మనం బతికే కాలం చాలా తక్కువ ఉంది. మేబీ అనదర్ 10, 15, 20 years, విచ్ ఇస్ అగైన్ అన్సర్టన్. కానీ యువత ఎవరైతే ఉన్నారో, దోస్ ఆర్ ఇన్ 20s, 20, 25 లోపల ఉండేవాళ్ళు, ఎనీవేర్ బిట్వీన్ 15 to 25 ఉండేవాళ్ళు, దే ఆర్ అండర్ ద ప్రిపరేషన్, దే ఆర్ ఇన్ ద మేకింగ్ ఫర్ ద ఫ్యూచర్. కనుక వాళ్ళకి బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచం యొక్క ఈ పదాలు ఇంతకుముందు వాడాం మనము: జాగ్రఫీ, సోషియాలజీ, ఎకానమీ. అంటే ఏ ఖండాల్లో మనకి 5 సముద్రాలు, 7 ఖండాలు, దిస్ ఇస్ వన్ థింగ్. నదులు చాలా ఉన్నాయి, దాదాపుగా 100 నదుల పైన. ఇదంతా వాడికి బాగా తెలియాలి. అంటే వాళ్ళు ఏదో రకంగా శ్రమపడి, గూగుల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్, కానీ దట్ హ్యాస్ టు బి రీవెరిఫైడ్ అగైన్. దాని కరెక్ట్నెస్ కోసం మళ్ళీ చేసుకోవాలి. ద మోర్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్, యూ విల్ గెట్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్. మీకు ఏ అవకాశాలు అవైలబుల్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు వీఆర్ ఇన్ ఏ అట్మాస్ఫియర్ కాల్డ్ గ్లోబల్ విలేజ్. ప్రపంచం అంతా ఒక్కటే. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఉంది. ప్రపంచంలో దేశాలన్నీ యుఎన్ రికగ్నైజ్డ్ కంట్రీస్ 190 సుమారుగా, 1 దిస్ వే దట్ వే, ఆ నంబర్లో ఉంటే వీళ్ళు విడివిడిగా ఉంటారా, కలిసి ఉంటారా అంటే, కొన్ని విషయాలలో కలిసి ఉంటారు, కొన్ని విషయాల్లో డిఫరెంట్గా. కొన్ని సందర్భాల్లో మైత్రీభావము, కొన్ని సందర్భాల్లో శత్రుభావము, యుద్ధము. వీఆర్ సీయింగ్ ద లేటెస్ట్ వార్ అండ్ అదర్ థింగ్స్. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పింది ఇది ట్రీటీ కరెక్టే, 15 days యుద్ధ విరామము, కానీ ఇది లెబనాన్ వర్తించదని లెబనాన్ మీద వీళ్ళు బాంబులు దాడి చేయడం. వీటన్నిటిని మనం ఒక ఫిలసాఫికల్ లెవెల్లో ఒకవైపు గమనిస్తూనే నేను ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద యూత్, హౌ దే షుడ్ ప్రిపేర్ దెమ్సెల్వ్స్ ఫర్ దేర్ ఫ్యూచర్ అనేదానికి. అందరికీ ఉపయోగకరమైన విషయం ఇది అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కువ ఇది. సో మనకి ఎక్కడెక్కడ వర్తకం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. మనకి ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ అన్ని 3 భాగాలు. కానీ ఉపరితల రవాణా అంటాము, రోడ్డు. దాంట్లో రోడ్, రైల్వే 2, ఏబిలో 1AB. రెండవది జల మార్గం, మూడవది వాయు మార్గం. వాయు మార్గంలో మీరు చాలా అతిపెద్ద కంటైనర్స్, సరుకు తీసుకెళ్ళడానికి కుదరదు. దానికి జల మార్గం ఒకటి. అండ్ మొత్తం ప్లానెట్ లో 70% అన్ని సముద్ర నీటితోనే ఆక్రమింపబడి ఉన్నాయి. 30% ల్యాండ్ మాస్ ఉంది. తర్వాత కొంతమంది విశ్వసించే వాళ్ళు ఏంటంటే, మన ఇండియాలో సముద్రాంతర ప్రయాణం చేయకూడదు, సముద్రం దాటి వెళ్ళకూడదు అని. అంటే దానికి ఒక కామన్ సెన్స్ రీజనింగ్ ఏంటంటే, భూఖండాలని సముద్రం ఎందుకు విడదీసింది? ఎవరింతలో వాళ్ళు ఉండండి, ఎవరిండల్లో వాళ్ళు ఉండండి అని. కానీ మనుషులకు ఒకటి ఏంటంటే, కొన్ని నియమాలు పాలించరు ఆర్ పాటిస్తారు,
కొన్ని నియమాలు కావాలని ఉల్లంఘిస్తాం. అదొక క్యూరియాసిటీ ఆర్ వాట్ ఎవర్, ఇది ఇన్ఫినిట్ నేచర్. ఎందుకు పోకూడదు, పోతాం. పోయి కొంతసేపు మిత్రుత్వము, ఆ తర్వాత శత్రు. ఎథ్నిసిటీ అనేసి ఇంకొక పదము. అంటే హోమోజీనియస్ గా ఒక కల్చరు, ఒక లాంగ్వేజ్, ఒక ప్రాంతము, ఇదంతా చరిత్ర ఉన్న వాళ్ళని ఎథనిక్ గ్రూప్స్ అనే పేరుతో పిలుస్తుంటాము. సుమారుగా ప్రపంచ వ్యాప్తంగా 2000 ఎథనిక్ గ్రూప్స్ వరకు ఉన్నాయి. రమాన్ 1500 to 2005 యావరేజ్ అరౌండ్ 2000 ఎథనిక్ గ్రూప్స్, మచ్ మోర్ దెన్ ద రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. రిలీజియన్స్ సుమారుగా 100 ఉన్నాయి, దాంట్లో నుంచి ఒక 10 బాహుళ్యమైనటువంటి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వర్తకం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, కంట్రీ టు కంట్రీ. ఎంటర్ప్రీనర్షిప్, ఎంటర్ప్రీనర్షిప్ వెంచరింగ్ అంటే ఏదో ఒక ఉన్మాదము, ఉద్రిక్తత కాదు. సాహస యాత్రలు, సాహసికులు ఒక క్యూరియాసిటీతోనే, క్రేజీ క్యూరియాసిటీ, ఏమన్నా అనండి పాజిటివ్గా, నాట్ నెగిటివ్లీ. కొత్తగా ఏముంది ఇంకా మొత్తం, అంటే మనం ఎంతవరకు రీచ్ కాగలము, ఏది చూడగలము అనేసి. చంద్రమండలానికి పోతున్నాడు, ఇక్కడ సరిపోయినట్టుగా. అది ఎందుకు అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ ఓన్లీ. కెన్ వి గో దేర్ ఆర్ నాట్. ఈ సాహస యాత్రల్లో కొన్ని ప్రమాదాలు జరగవచ్చు, రిస్క్ ఉంది, ప్రాణ నష్టం జరగవచ్చు. ఆస్తి నష్టం ఎట్లా యుద్ధాలు జరుగుతుంది, ప్రాణ నష్టం జరగవచ్చు. అయినా కూడా ప్రాణానికి తెగించే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది అంటే శాతంలో చూసుకుంటే కొద్ది మంది అయినప్పటికీ చాలా మంది ఉంటారు. బట్ స్టిల్ యుద్ధంలో యుద్ధం చేసి మరణించడానికి దే డోంట్ ఫీల్ ఎనీ అన్హ్యాపీ. అంటే మనం ఇక్కడ దూరం నుంచి అట్లా అనుకుంటాం, అయ్యో పాపం చనిపోయాడనేసి. మనం అక్కడ పోయినా కూడా మనకి ఆ రకమైనటువంటి వాట్ వి సే ఆవాహన, ఒక శక్తి ఆవాహించి మనల్ని మీ యుద్ధ భూమిలో వదిలేసినా కూడా మనం కూడా యుద్ధం చేసి జయించడమో, వీర మరణమో, వీర స్వర్గమో, లేకపోతే జయించి రావడమో ఏదో ఉంటుంది. దట్ ఇస్ వన్ థింగ్. అంటే అల్టిమేట్ ఏంటంటే ఈ సాహస్యాలు చేయడము వర్తకము. వర్తకంలో ఏంటంటే బేసిక్ గా 2 పదాలు, చేంజ్ ఒకటి, ఎక్స్చేంజ్ ఒకటి. ఎక్స్చేంజ్ అంటే మార్పిడి, నీ సరుకు నాకి, నా సరుకు నీకు. దిస్ ఈజ్ వన్ థింగ్. చేంజ్ అనేది 1 వే, ఎక్స్చేంజ్ అనేది 2 వేస్. సో ఈ వర్తక వాణిజ్యము, ట్రేడ్ అండ్ కామర్స్ ఎప్పటి నుంచో జరుగుతాం, అంటే 1000-2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుగుతుంది. అప్పటిప్పటి పరిస్థితులను బట్టి ఇప్పుడున్నది మోడర్న్ సిస్టమ్ లో ఈ విదేశీ ఎగుమతులు, దిగుమతులు, ఈ సుంకాలు, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ విత్ ఇన్ ఇండియా, కస్టమ్ డ్యూటీ బయట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, టారిఫ్స్, ఆల్ దోస్ థింగ్స్. ఇవి ఎప్పటికే అంటే పదాల్లో కొంచెం మార్పు వచ్చినా కూడా ప్రక్రియ అంతే. ప్రక్రియ అంతే. ఒక దేశం వాళ్ళు వేరే దేశానికి పోవడము, అక్కడ మనకి ఏమైనా అనుకూలమే ఉన్నాయని చూడడము, ఆ తర్వాత వీలైతే ఎంబడి ఆర్మీ కూడా, అంటే ఈ వర్తకానికి తోడు ఆర్మీ వాళ్ళని డైరెక్ట్ గా ఫైట్ చేయడము, లేకపోతే దొంగ దెబ్బ తీయడము. అల్టిమేట్ గా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని ఫాలో అవ్వడం. దిస్ ఇస్ ద థింగ్ దట్ హ్యాపెండ్. ఇదంతా మనం నేటి వరకు చూసాము. దాని కంటిన్యూషన్ లో యూరప్, అంటే ఈ కాంటినెంట్స్ ఏడున్నాయి కదా, యూరప్ భారతదేశానికి వ్యాపార సంబంధాలు ప్రాచీన గ్రీకు కాలం నాటి నుంచి ఉన్నాయి. ఓల్డ్ గ్రీక్ టైం నుంచి ఉన్నాయి. మధ్యయుగాల కాలంలో యూరప్, భారతదేశము, ఆగ్నేయేసియా మధ్య అనేక మార్గాల గుండా వ్యాపారం జరిగింది. ఒకటి పర్షియన్ సింధు శాఖ, అంటే సీ రూట్ గురించి చెప్తున్నాడు. పర్షియన్ సింధు శాఖ వెంబడి సముద్ర మార్గం, అక్కడి నుంచి ఇరాక్, టర్కీ గుండా భూమార్గం, ఆ తర్వాత మళ్ళీ సముద్ర మార్గం. అంటే ఇవి జలసంధులు అన్న ఒక పదం వచ్చింది. ఇప్పుడు హార్మూజ్ జలసంధి దగ్గరనే కూడా కదా. అంటే జలసంధులు చిన్న స్మాల్ ప్యాసేజెస్, 30 మీటర్ ఎంతో చెప్తున్నారు, అంత తక్కువ విడుతున్నది. బట్ దే ఆర్ లింకింగ్ ద సీస్, దే ఆర్ ద లింకింగ్ ద కంట్రీస్. ఇక్కడ సముద్రంలో, ఇక్కడ జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఏంటంటే సముద్రంలో లోపల దీన్ని లెంత్ ని మెజర్ ఇన్ నాటికల్ మైల్స్. భూమి మీద మైల్స్ అంటే అక్కడ నాటికల్ మైల్స్ అంటాం. దానికి ఈక్వేషన్ ఉంది. ఎన్ని మైల్స్ కి ఒక ఫ్రాక్షన్ మోరార్లెస్ అంటే దీనికన్నా ఒక 1.5 మైల్స్ ఎంతో ఎక్కువ, సంథింగ్ లైక్ దట్. నాటికల్ మైల్స్ లో లెంత్ అదొకటి. ఓషియన్స్ అండ్ సీస్, ఒక దేశానికి ఇమీడియట్ గా ఆనుకున్న జలము కొన్ని నాటికల్ మైల్స్ వాళ్ళకి ఆ పర్టికులర్ దేశం యొక్క పొలిటికల్ కంట్రోల్ వాళ్ళకి ఉంటుంది. అది దాటిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఏ కామన్ టు ఆల్ కంట్రీస్. అది అగాధము అని అంటాము, అఘాతము.
బెంగాళాఖాతము అంటున్నాం కదా, అఖాతము అఘాతము వాటెవర్ లిటరీ వైజ్ గా ఏది కరెక్ట్ పదమైనప్పటికీ కూడా సముద్రము అఖాతం ఇది. సో టెరిటోరియల్ వాటర్స్, టెరిటోరియల్ కంట్రోల్ కొంత, ఆ తర్వాత కామన్. అయితే ఈ జలసంధులు ఎక్కడైతే ఏ దేశం యొక్క దగ్గరలో ఆధిపత్యంలో ఉన్నాయో వాళ్ళకి కొంచెం పట్టు ఉంటుంది, ఆయువు పట్టు. ఆయువు పట్టు అంటాం మనము. ఎవరైనా మన మెడకాయ పుచ్చుకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, చాలాసేపు గట్టిగా పట్టుకుంటే చనిపోతాం కదా, గాలి ఇది కూడా. అటువంటి కీలకమైన ఆయువు పట్టు అయినటువంటి ఆ, ప్రాంతాలు, ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి అదే స్ట్రెంగ్త్. ఇరానియన్స్ కి రెండు మూడు జలసంధులు వాళ్ళ గుప్పిట్లో, వాళ్ళ ప్రాంతంలో ఉండడం చేత, అది కాక వాళ్ళు భౌగోళికంగా కూడా రక్షింపబడి. మొన్న ఈ యుద్ధ పరిమాణంలో ఒకసారి అటు ఇటు తిరిగేస్తూ ఉంటే న్యూస్ లో కూడా చాలా మంది మీరు కూడా చూసుంటారు. ఈవెన్ అలెగ్జాండర్ కుడ్ నాట్, అలెగ్జాండర్ ఇండియా నుంచి వెనక్కి తిరగాల్సి వచ్చింది. అతనికి విధి సహకరించక, విధికి సహకరించాడు మొత్తానికి ప్రపంచాన్ని జయించాలని నా పాయింట్ కాదు, కానీ ఏదో విధి సహకరించగా అతను, అండ్ హీ వాజ్ ఆల్సో వార్నడ్ నాట్ టు గో అగైనెస్ట్ ఇండియా. వాళ్ళు గురువు చెప్పారు ఆ విషయం. అల్టిమేట్లీ ఆయన యంగ్ ఏజ్ లో చనిపోయారు. కానీ ఆయన హీ కుడ్ నాట్ ఎంటర్ ఇంటూ ఇరాన్. అంటే కొంతమంది ప్రకృతి భౌగోళికంగా కొన్ని కొన్ని ప్రాంతాలని, దేశాలని రక్షిస్తుంది అని చెప్పారు. రైట్. తర్వాత అక్కడి నుంచి ఇరాక్, టర్కీల గుండా భూమార్గము, ఆ తర్వాత మళ్ళీ సముద్ర మార్గాన వెనిస్, జెనీవా చేరుకోవటము. ఇవి రెండు కాక మూడవ మార్గము ఇంకొకటి, అది వ్యాపారస్తులు తరచూ ఉపయోగించని భూమార్గము. ఆ మార్గము భారత వాయువ్య సరిహద్దుల కనుమల గుండా పోయి మధ్య ఆసియా, సెంట్రల్ ఏసియా, రష్యాలను దాటి బాల్టిక్ సముద్ర తీరాన్ని చేరింది. ఇవన్నీ నేను మళ్ళీ యువతకి చెప్పేది ఏంటంటే, మనకి ఒక గ్రిప్ ఉండాలి. అంటే మనకి రెండే రెండు నాలెడ్జ్ అవసరం, పర్టికులర్లీ యువతకి. యువత అంటే ఒక 60 ఏళ్ల లోపల ఉండే వాళ్ళంతానే రాడుగా యువత కింద చెప్పొచ్చు మనం. 15 years నుంచి మొదలుపెట్టి 60 ఏళ్ళ వరకు అంటే వాళ్ళు వర్కింగ్ పాపులేషన్. 60 ఏంటి, 70 ఏళ్ళనే పనిచేస్తున్నారు. 70-75 ఏళ్ల వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ వర్కింగ్. సరే, అవి ఎక్సెప్షన్ కొంతమంది చేయలేకపోవచ్చు. మనకి రిటైర్మెంట్ 60 ఏళ్ళకి ఉంది కనుక అప్పటికి పెన్షన్ రావడము, లేకపోతే పెన్షన్ కు నాన్ పెన్షనబుల్ జాబ్స్ అయినా కూడా రిటైర్మెంట్ తర్వాత సజావుగా ఎట్లా జీవితం వెళ్ళాలనేసి ఎవరికి వాళ్ళు ఎకనామిక్ ప్లానింగ్ లో ఉండడము, అది పక్కన పెడితే మీరు 20 నుంచి 70 వరకు రమారమైన 50-60 ఏళ్ళు మనిషి ఏదైనా తను అనుకున్నది చేయగలడు. ఈ పాయింట్ కూడా 18 ఏళ్లకు మనం లీగల్ మేజర్ అయినా దాన్ని రివర్స్ చేస్తే 81 ఉజ్జాయింపుగా తెలుసుకోవడానికి రివర్స్ చేస్తే 81 - 18 63 ఇయర్స్. మూడు తీసేసిన ఒక 60 ఏళ్ళు మనిషి హీ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ హీ వాంట్స్. నాలెడ్జ్ కానీ, సంపాదన కానీ, ఏదైనా పని చేయగలడు. దిస్ ఈస్ ద థింగ్. మరి పని చేయాలంటే నీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆపర్చునిటీ ఎక్కడ ఉందని తెలియాలి. ఇప్పుడంతా గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ లో ఉన్నాం కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ నేను చదువుకున్న చదువుకి నువ్వేం చదువుకోవాలి? ఒకటి అబుండెంట్ జనరల్ నాలెడ్జ్, సామాన్య జ్ఞానము ప్రతి అంశం మీద, వ్యవహారంలో ఉన్న ప్రతి అంశం మీద ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యావహారికమైన విషయం మీద కనీస పరిజ్ఞానం ఉండాలి. జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ ఇట్, ఆర్ వి సే సమ్టైమ్స్ కామన్ నాలెడ్జ్. రెండవది, మీరు సంపాదన నిమిత్తము ఒక 2-3 సంబంధించినటువంటి ఒక 2-3 అంశాల మీద స్కిల్, నాలెడ్జ్, స్కిల్ ఇది ఉండాలి. ఈ రెండు ఉంటే కనుక మనిషికి కొంచెం ఇబ్బంది లేకుండా జీవనం అనేది సజావుగా జరిగే ఇది ఉంది. ఇది అందరూ గమనించాలనేటువంటి ఇది. ఆ తర్వాత ఇలాంటి ఈ జూమ్ మీటింగ్స్ లో ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా మనకి ఐస్ క్రీమ్ అమ్మేటప్పుడు ఫ్యామిలీ ప్యాక్ అని అమ్ముతారు. ఫ్యామిలీ రెస్టారెంట్లన్నీ కొన్ని పేర్లు ఉంటాయి. అంటే కుటుంబాలు వచ్చి హాయిగా ఉండొచ్చు, ఇక్కడేమి ఆకతాయి వాళ్ళు ఉండరు అన్న ఏదో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ దీంట్లో చెప్తుంటారు. ఈ అంశాలన్నీ కూడా ఫ్యామిలీ ప్యాకే. అంటే ఇవన్నీ మాట్లాడుతున్న విషయాలు దే ఆర్ అప్లికబుల్ టు ఆల్ ద చిల్డ్రన్. అంటే చిల్డ్రన్ అంటే మరీ చిన్నవాళ్ళు కాకుండా ఒక 12-13 ఏదైనా విషయాన్ని దాన్ని విని అర్థం చేసుకునే కెపాసిటీ
13, 14, 15 ఇయర్స్ నుంచి 70, 80 వాళ్ళకి అందరికి కూడా ఇవి పనికొచ్చేవి. ఇక్కడ ఇంకో పాయింట్ నేను మనవి చేసేది ఏంటంటే, ఈ ఈ చదువు జ్ఞాన సముపార్జన అనేది నిరంతర ప్రక్రియ. మనకి కేఎఫ్సి రెస్టారెంట్ ఆయన దాదాపుగా 60 ఏళ్ళ వరకు హీ ఫెయిల్డ్ ఇన్ వేరియస్ బిజినెసెస్. ఇట్స్ సక్సెస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 60. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కూడా కేఎఫ్సి రెస్టారెంట్స్ బోర్డు ఉన్నాయి. ఎనీవే, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ నాన్ వెజిటేరియన్. ఇట్స్ ఏ నాన్ వెజ్ రెస్టారెంట్, కెంటకీ ఫ్రైడ్ కిచెన్, దాని ఫుల్ నేమ్, చికెన్ ఆర్ కిచెన్ బట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్లా పోతే రహదారి సుంకాలు ఇవన్నీ దీస్ థింగ్స్. ఇక్కడ సుగంధ ద్రవ్యాల కోసము అంటే వీళ్ళు చాలా మందికి ఇండోనేషియాలో ఈ సుగంధ ద్రవ్యాలు ఎక్కువ, వాటి మీద కొంతమందికి ఇంట్రెస్ట్, ఇండియా మీద కొంతమంది ఇంట్రెస్ట్ లేదు. ఆ రూట్ అట్లా ఉండింది, ఇండియా పక్క నుంచో ఇండియా క్రాస్ చేసి యూరోప్ నుంచి అటు పోవడానికి. దట్ ఈస్ వన్ థింగ్. ఆ తర్వాత ఆటోమన్ టర్క్స్ అనేవాళ్ళు written somewhere. Ottoman Turks are Turkic ethnic group from Anatolia. What is Anatolia? Anatolia, Asia Minor ne Anatolia. Ippudu Anatolia, olden days lo it was called Asia Minor, is a peninsula in West Asia. Ottoman Turkey is the Turkish ethnic group from Anatolia. Ottoman was a empire those days. ఆటోమన్ టర్కులు ఆసియా మైనర్ ని జయించి 1453లో కాన్స్టంటినోపుల్ ని పట్టుకోవడంతో పాటు, హూ ఇస్ దిస్ కాన్స్టంటినోపుల్, ఇదొక పేరు ఉంది. దిస్ ఆల్సో ఐ నోటెడ్ ఎల్స్వేర్, దట్ ఐ విల్ కమ్ టు దట్. పడమటి దేశాల మధ్య వర్తక మార్గాలు టర్కుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. పైపెచ్చు వేనిస్, జెవీనా వర్తకులు యూరప్, ఆసియాల మధ్య సాయ వ్యాపారం మొత్తాన్ని గుత్తకొని కాంట్రాక్ట్ తీసుకొని అని చెప్పడము, స్పెయిన్, పోర్చుగల్ లాంటి నూతన పశ్చిమ యూరప్ జాతీయ రాజ్యాన్ని ఈ పాత వర్తక మార్గాల గుండా జరిగే వ్యాపారంలో పంచుకోవడం చేశారు. బట్ ఎనివే, నేను కొన్ని విషయాలు స్కిప్ చేసి, స్పెయిన్, పోర్చుగల్లు ఇక్కడ మన ఇండియా మీద కూడా వచ్చింది. నాట్ ఓన్లీ బ్రిటిషర్స్, అంతకుముందు డచ్, ఫ్రెంచ్, ఆంగ్లో ఫ్రెంచ్ వారు, అంటే ఇక్కడ లోకల్ గా ఉండే రాజ్యాలు వీళ్ళు కొట్టుకున్నారు. అదే నిన్న మన వరకు చూసాం మనము, మరాఠాలు ఒకవైపు, చండీగఢ్ లో పంజాబీస్ ఒకటి, దెన్ రాజపుతులు వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళు కలిసి మొఘల్స్ తోని ఫైట్ చేయడము. అంటే మొఘల్ సామ్రాజ్యము వీక్ అవుతున్న దశలో ఢిల్లీ మీద లోకల్ రాజులకి ఒక కన్ను వేశారు. అటు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వాళ్ళు కూడా, అంటే ఇది ఒక ట్రైపార్టీ అంటే త్రికోణంలో జరిగినటువంటి విషయము. మొఘల్ వాస్ వీకెనింగ్. కానీ ఒక మొఘలాయ సామ్రాజ్యంలో ఒకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ప్లస్ పాయింట్, పీపుల్ వర్ నాట్ అగైనెస్ట్ మొఘల్ దిస్ అండ్ దే హ్యాడ్ బిలీఫ్ ఇన్ ద మొఘల్. ఈవెన్ ఔరంగజేబు వరకు కూడా కొన్ని ఆయన మతోన్మాదంతోనే మత వ్యతిరేకమైన పనులు చేసిన, అక్బర్ అయితే అట్లా చేయలేదు. అక్బర్, ఔరంగజేబు టోటల్ గా డిఫరెంట్. బట్ స్టిల్ పీపుల్ హ్యాడ్ సమ్ ఫేత్ ఆర్ దర్. జనసామాన్యాలకు ఏముంటుంది పాపం, వాళ్ళు ఏం చేయలేరు కూడా, వాళ్ళు పన్నులు కట్టడం తప్ప ఏం చేయరు. ఎప్పుడైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్నులు కొంతమందికి ఉండవు, తక్కువ ఆదాయం వాళ్ళకి ఫ్రీబీస్ ఉంటాయి, అది వేరే సంగతి. అల్టిమేట్ గా కొంచెం ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదిస్తే దానికి ప్రపోర్షనేట్ గా పన్నులు కట్టాలి. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. అప్పుడు ల్యాండ్ సెస్ వాజ్ ఎనీవేర్ బిట్వీన్ 30 to 50% ల్యాండ్ సెస్ ఉండేది అని, మళ్ళీ దాన్ని అవుట్ సోర్సింగ్, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అంటున్నాము, అప్పుడే అవుట్ సోర్స్ చేశారు వాళ్ళు. మధ్యలో గుత్తేదారులకు ఇచ్చేసి నువ్వు ఎంత వసూలు చేసుకుంటావో అది వేరే సంగతి, మాకింత కట్టాలి మీరు అనేసి వాళ్ళు ఎక్కువ వసూలు చేసుకుంటారు. సరే, ఇదంతా పోతే 1494 స్పెయిన్ దేశస్థుడు కొలంబస్ ఇక్కడికి రావడము, దిస్ ఆల్సో వి హ్యావ్ సీన్. ఆయన ఇండియా రావాలనుకునేసి అమెరికా కనిపెట్టాడు కొలంబస్. దెన్ వాస్కో డి గామా, he came to India, landed in కేరళలో ల్యాండ్ అయ్యాడు. ఓకే, క్యాలికట్, కేరళలో క్యాలికట్ లో. ఇదంతా పోతే
పెట్టుబడి పోగొవడానికి లేదా సంపద పెంపొందడానికి మరొక ప్రధానమైనటువంటి వనరు ఆఫ్రికా ఖండంలో ఈ స్లేవరీ. రెండు రకాల దారుణమైన వ్యాపారాలు, ఒకటి ఫ్లెష్ ట్రేడ్, ఇంకోటి స్లేవ్ ట్రేడ్. మనిషిని ఎంత కించపరిచి చూసారు చూడండి. ఆఫ్రికాలో ఫిజికల్ లేబర్ ని స్లేవ్ రూపంలో కొనుక్కొచ్చి యూరోప్ లోనో వేరే చోట వాళ్ళని అమ్మడం, ఎక్కువ ధరకి తక్కువ ధరకి. మనుషులతోనే ట్రేడ్, స్లేవ్ ట్రేడ్. ఇంకొకటి ఉమెన్ ట్రాఫికింగ్, ఫ్లెష్ ట్రేడ్. మనం కొన్ని పాత సినిమాలలో కూడా ఇది చూపిస్తారు. ఆడవాళ్లను ఇల్లీగల్ గా ట్రాఫికింగ్ తీసుకొచ్చి ఫ్లెష్ ట్రేడ్ లోనికి, ప్రాస్టిట్యూషన్ లోకి వాళ్ళని అమ్మడం. అంటే మనిషే మనకి డెమోక్రసీ డెఫినేషన్ ఉంది, గవర్నమెంట్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని. గవర్నమెంటే కాదు, గుడ్ బ్యాడ్ అగ్లీ, ద్రోహము, శత్రుత్వము, చంపడం కూడా బై ద పీపుల్. ఎవరి కోసము? ఫర్ ద పీపుల్, నా ఫ్రెండ్ కోసం. ఎవరిని చంపుతున్నాము? ఇంకోటండి, థర్డ్ పార్టీని. మరి గ్రామంలో కూడా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పార్టీ, ఈ ట్రై పార్టీ సంబంధాలు. మనిషికే అయితే సహాయం చేయడము, లేకపోతే విరోధిగా మారి చంపడము. మనిషి చివరికి తన్ను తాను చంపుకోవడం. ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్ చూస్తే ఒకవైపు ఆత్మహత్యలు, ఇంకొక వైపు హత్యలు, ఇద్దరు కలిసి మూడో వాడిని హత్య చేయడము, గ్రూప్ క్లాషెస్, ఒకటి కాదు అన్ని రకాలు. ఫార్చునేట్లీ ఇవన్నీ అక్కడక్కడ ఉండి నిప్పుల మీద నీళ్లు జల్లినప్పుడు నిప్పు ఆరిన పద్ధతిలో ఉన్నాయి. ఇవి కనుక ఆర్పలేని లెవెల్లో కనుక ఫారెస్ట్ ఫైర్ అంటాము, వచ్చినప్పుడు ఇంకా ఏమవుతుందో ప్రపంచం కానీ దేశం కానీ. ఇప్పటికే రసాయన ఆయుధాలే ప్రపంచాన్ని 8 to 10 times నశింపజేయగలిగిన, ఒకసారి కాదు. ఈ పదం కూడా వాడాము ఇందాక. ఒక మనిషిని ఒకసారి చంపితే వీడికి ఇంకా కసి తీరక పొడిచిన చోటుని వాడు చచ్చిన తర్వాత కూడా పొడుస్తుంటాడు వీడు. అంటే అంత లోపల అంత ఆక్రోషము. ఆ రకంగా కెమికల్ వెపన్సే 8 times ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయగలిగితే వాట్ టు టాక్ అబౌట్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ఆల్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్యూచర్, స్టోర్ లో ఏముంది అనేసి. కానీ దీంట్లో ప్రకృతిలో సహజమైన వరం మనకుంది. మనం ఒకసారి దీని గురించి ఆలోచించినా కూడా దైనందిన కార్యక్రమంలో మనం బిజీగా ఉండడం చేత అది మర్చిపోతాం. ఎక్కడో లోపల సబ్ కాన్షియస్ లో ఏ మూలనో ఉంటది. మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ it will not come to surface. This is another thing. Then చెరుకు, పత్తి, పొగాకు తోటలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలకి ఇండోనేషియా వైపు. మొత్తానికి యూరోప్ వాళ్ళంతా ఆసియా మీద పడి బానిస వ్యాపారం డిస్కస్డ్. 16వ శతాబ్దంలో యూరోప్ వర్తకులు, సైనికులు తోడుదొంగలు తిరిగా. సైనికులు వీళ్ళకి ప్రొటెక్షను, వర్తకులు వ్యాపారం చేయడానికి. వీళ్ళకి రాజ్యాధికారము, పాలిటిక్స్ ఉంటే వాళ్ళకి వీళ్ళు మేపడము. ఏదో ఒక ఫామ్ లో ఇప్పుడు జరుగుతుంది అదే, అప్పుడు జరుగుతుంది అది. ఫామ్ డిఫరెన్స్, బట్ అల్టిమేట్లీ విషయం అదే. దాదాపు ఒక శతాబ్దం పాటు అత్యంత లాభదాయకమైన తూర్పు వర్తకం యావత్తు పోర్చుగీసుల పిడికిట్లోకి వెళ్ళిపోయింది. పోర్చుగీస్ భారతదేశంలో కొచ్చిన్, గోవా, దయూ దామన్ లలో పోర్చుగీస్ తన వ్యాపార స్థావరాలని, డ్యామ్స్ అవి పెట్టుకున్నాయి. 1510లో గోవాను స్వాధీనపరుచుకున్న అల్ఫాన్ ద అల్బురక్ వైస్రాయ్గా ఉన్న కాలంలో పోర్చుగీసులు పర్షియన్ సింధు శాఖలో హెర్మెస్ ద్వీపం, అప్పటి నుంచి ఉంది, హెర్మెస్ ద్వీపం మొదలుకొని మలక్కా దాకా యావత్తు ఆసియా కోస్తా మీద ఆధిపత్యము వహించారు. డచ్ వాళ్ళు బహుకాలంగా తూర్పు దేశాల సరుకుని పోర్చుగల్లో కొని ఉత్తర యూరోప్ అంతటా అమ్మేవాడు. వీళ్ళంతా వెంచరింగ్ ఎంటర్ప్రీనర్స్ అంటాము ఈ రోజుల్లో మనము. ఎంటర్ప్రెన్స్ కన్నా ఇంకా మించింది అడ్వెంచరస్ పర్సన్స్. వర్తక యోధనం అని పేరు పెట్టుకున్న ఒక వర్తక బృందం 1599లో సంస్థగా లేదా కంపెనీగా ఏర్పడింది. అదే ఈస్ట్ ఇండియా కంపెనీ. 1600 డిసెంబర్ 31 ఎలిజబెత్ మహారాణి ఆ కంపెనీకి తూర్పు దేశాలతో వర్తం చేసుకోవడానికి గుత్తాధికారం ఇస్తూ, తూర్పు దేశాలతో, అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీ దాని పేరు ఇస్తూ అధికార పత్రాన్ని జారీ చేసింది. ఆ సంస్థే ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ.
అంటే ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బికాస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇస్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో, డచ్ వగేరా అక్కడ వేరే దేశాల్లో కూడా ఉంది. దిస్ ఈజ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళు ఫ్రంట్ ఆఫ్ ఫేస్, వెనకాల ఉండేది బ్రిటిష్ క్రౌన్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్, ఫ్రంట్ ఫేస్ కింద వీళ్ళనే. అదే వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా వాళ్ళకి ముఖం చెల్లక, అంటే వాళ్ళకి ప్రజలు వ్యతిరేకిస్తారేమో అనేసి మొఘల్ కింగ్స్ నే, మొఘల్ పతనమైతున్న క్షీణిస్తున్న దశలో కూడా మొఘలాయ ఫేసులనే ముందర పెట్టి వెనక నుంచి వీళ్ళు ఆట నడిపించేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ. సిమిలర్ గా బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియాను ముందర పెట్టుకునేసి దేవర్ డూయింగ్. ఒక దశలో వాళ్ళే దే దెమ్సెల్వ్స్ హావ్ టేకెన్ ఓవర్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా. అది వచ్చిన విషయము. 1614లో ఇంగ్లీష్ వాళ్ళు సూరత్ సమీపంలో పోర్చుగీస్ దళాన్ని ఓడించారు. పోర్చుగీస్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ, ఇంగ్లీషు ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడంతా అంటే పరాయగడ్డ మీద, అంటే ఏ అండ్ బి ఫైటింగ్ దేర్ వార్ ఇన్ ప్లేస్ కాల్డ్ సి అన్నట్టు. సో దిస్ ఇస్ ద థింగ్ ఇన్ సీస్ ల్యాండ్. సి అంటే ఇండియా అంటే, ఏ అండ్ బి ఫైటింగ్ ఇన్ సీస్ ల్యాండ్. ఇన్ ఇండియన్ ల్యాండ్ టూ ఫారెన్ కంట్రీస్ వర్ ఫైటింగ్ హియర్. దట్ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైమ్. తూర్పు ఇండియా కంపెనీ వ్యాపారము పలుకుబడుల అభివృద్ధి 1600 నుంచి 1744 వరకు. 1600 అంటే 1600 అయిపోతే 17th సెంచరీ నుంచి 18th సెంచరీ వరకు 144 ఇయర్స్ తూర్పు ఇండియా కంపెనీ వాళ్ళు. ఆ తర్వాత 100 ఇయర్స్ బ్రిటిష్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాదాపుగా వాళ్ళు 100 ఇయర్స్. ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ ఇండియాలో మొట్టమొదట చాలా చిన్న ఎత్తున ప్రారంభమైంది. 1687 వరకు కంపెనీ వ్యాపారం అంతటికీ సూరత్ ఒక్కటే కేంద్రంగా ఉండదు. సూరత్ ఇన్ గుజరాత్. ఇవన్నీ పుస్తకంలో చాలా విపులంగా రాస్తారు, అదంతా మనకి అవసరం లేదు. (1686) ఇంగ్లీష్ వాళ్ళకి మొఘల్ చక్రవర్తికి మధ్య శత్రుత్వము భగ్గుమన్నది. ఇవన్నీ భగ్గుమనడము, ఇవన్నీ వాటి యొక్క పదప్రయోగాలు. 1691లో బెంగాల్ వాళ్ళకి వాణిజ్య సుంకాలను నుంచి మినహాయింపు లభించింది. ఈ రాయితీకి ప్రతిఫలంగా వాళ్ళు ఏటా 3000 రూపాయలు మొఘల్ ప్రభుత్వానికి కట్టడానికి ఒప్పుకున్నారు. అంటే మొఘల్స్ కింద ఈస్ట్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు మొఘల్స్ కిందనే వాళ్ళు దేవర్ దేర్ ఫర్ మొఘల్ వాళ్ళ కింద. అంటే మనిషి ఎలాస్టిక్ అంటాం మనం. రబ్బర్ తీగను లాగితే ఆ ఎలాస్టిసిటీ ఉన్నంతసేపు అది వస్తుంది, అది పోయిన తర్వాత బ్రేక్ అవుతుంది అన్నట్టుగా ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ పెత్తనము, వాళ్ళ సశక్తి పెరిగే అంత వరకు మొఘల్ వాళ్ళకి అనుకూలంగానే ఉన్నారు. అనుకున్నా వచ్చి ప్లీజ్ చేసుకోవడము, వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వడము, వాళ్ళ దగ్గర నుంచి ఫర్మానాలు అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఇప్పుడు విసే జీవో, ఆ టైప్లో. కడపటి మొఘల్ చక్రవర్తిలో ఒకడైన ఫరూక్ సియార్ 1717లో ఇంగ్లీష్ కంపెనీకి ఒక ఫర్మానా జారీ చేశాడు. ఫర్మానా జారీ చేయడం అంటే ఒక అప్రూవల్ ఆథరైజేషన్ లెటర్ ఇవ్వడం. రాజ్యాధికారం గురించి కంపెనీ వాళ్ళ ఆశలు తలకిందులైన వాణిజ్యము కనీవిని తిరగని రాబర్ట్ క్లైవ్ ప్రస్తావన వస్తుంది. రాబర్ట్ క్లైవ్ అనే అతను చాలా చిన్న ఉద్యోగం నుంచి బికేమ్ ఏ గవర్నర్, వైస్రాయి, గవర్నరు, దీస్ ఆర్ ద సేమ్ నేమ్స్. తర్వాత అక్కడ ఈ బ్రిటిష్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పర్సనల్ లెవెల్లో ఒకటి కంపెనీ పేరులో వ్యాపారం కొంత చేస్తూ పర్సనల్ లెవెల్లో కూడా చేసి పర్సనల్ గా కూడా వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకున్నారు. దిస్ ఇస్ ద అనదర్ థింగ్. సో వి విల్ స్టాప్ హియర్ అండ్ కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్. డన్ సార్. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.